లోకంలోకి వస్తానంటే మనం ఏం చేస్తాం? ఎక్కడికో వేస్తాం, ప్రయాసపడతాం. ఎందుకంటే ప్రయాసపడే భారం వచ్చే నా ప్రజలారా నా వద్దకు రాని అన్నాడు. ఈనాడు ప్రేమల వల్ల దేవుడు నమ్ముకున్న మనము, దేవుడు మన ప్రార్థన చేస్తాడు, మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు అనుకుంటాం. లోక జ్ఞానంతో బ్రతుకుతాం. యాకోబు పత్రికలో 3:15 ఒక మాట అంటాడు, జ్ఞానం కోసం మాట్లాడుతున్నాడు. అది ఏమంటున్నాడు చూడండి, జ్ఞానం కోసం. దేవునికి మహిమ కలిగిన గాక. తీసారండి ప్రాముఖ్యంగా తోలుకోలేదండి, అందుకే నిరోధీయమంటున్నాను. 3 యాకోబు పత్రిక 3:15. ఈ జ్ఞానం పై నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దైవం జ్ఞానం అంటే ఉన్నది. దేవుని చూపించగలిగిన ఎక్కడి నుంచి వచ్చినాడు జ్ఞానం? పై నుంచి వచ్చింది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యాలి జ్ఞానం అనేది అంట. మరి ఈ జ్ఞానంతో పెరుగుతాం. సేవకులు మాట్లాడాడే, ఆ సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడే, ఆ వాటిని ఎదచేలుకొని పక్కన వారిని బలపరిచి ఇంకా సంఘానికి తీసుకెళ్ళాలి, ఇంకా మన సంఘం దేవుడు రాజ్యాన్ని కట్టాలని ఒక ఆలోచన ఉంటుంది ప్రజలకి. ఏ జ్ఞానంతో ఉంటుంది? ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో, దయ్యాల జ్ఞానంతో బతుకుతాం. కానీ ప్రేమల వల్ల దేవుడు ఏమన్నాడు? నా నామం అనుచరుల మహిమపరచండి. సేవకుడు ద్వారా దేవుడు ఏమైతే మాట్లాడాడో మందిరంలో, అదే మాట వెదజల్లడానికి నీ ఇంటి పక్కన ఉన్న వారు రచించిపోతున్నారే. నేను అడగదా దేవుడు? అలాంటి ఊరికి నువ్వు దేవుడు మాట చెప్పలేదు. నేను దేవుడు సేవకుడు ద్వారా నేను మాట్లాడే నీతో ఆ రోజు ఏమంటాడు? 10 మందిని బుద్ధిగానే 10 మంది కనేకల కోసం మాట్లాడాడు. నూనె లేకపోతే వాక్యమైన నూనె లేకపోతే ఎవరు పరలోకి వెళ్ళరు. కనేకలే అందరూ మంచి వాళ్ళే, కానీ పరలోకి వెళ్ళాలంటే ఏముండాలి? ఏముండాలండి? వాక్యం ఉండాలి. వాక్యం లేకపోతే పరలోకానికి ఎత్తబడము. వాక్యం లేకపోతే తండ్రి మనల్ని తెచ్చుకోడు. యేసుప్రభువు వారు ఏమంటారు? అక్రమం చేయవారా మీరు ఎవరో నాకు తెలియదు. మీరు దయ్యాల జ్ఞానంతో బతికారు భూమి మీద. భారం మోస్తున్న నా ప్రజలను ఎవరికి రాండి అని ఎన్నిసార్లు పిలిచినా నువ్వు లోకాన్ని చూసే తప్ప నన్ను చూడలేదు. నువ్వు ప్రేమవరాలు ఈ రోజుల్లో ప్రజలు అలా ఉన్నారా లేదండి? ఉన్నారా లేదా? జ్ఞానం అనుకుంటున్నారు. జ్ఞానం అంటే పక్క వాళ్ళని అధికారం చేస్తాం. ఆ సేవకులు ఒకసారి ఇక్కడ దేవుడు బయలుపరిచిన మాటలు వినకుండా మనం మందిరంలో కూడా నిర్లక్ష్యం చేసి కూర్చుంటాం. మందిరంలో కూర్చుంటాం కానీ మన హృదయం ఎక్కడో ఉంటారు. భర్త రాలేదు, ఆ పిల్లలు ఎలా ఉన్నారో ఏ ఆలోచన. తండ్రి నువ్వు భూమి మీదకి వెళ్తానని తెలిస్తే తెల్లి గర్భంలో ఉంటుండగా ప్రకృతి సంబంధంగా ఒక భూమి మీదకి వెళ్తే ఒక చట్టం ఉంది, ఒక గవర్నమెంట్ రూల్ ఉంది. ఆ గవర్నమెంట్ రూల్లో ఏలుముద్ర కావాలని నీ తెల్లి గర్భంలో ఉండగానే నిన్ను భూమి మీద అన్ని సమకూర్చి ఉన్నాడు. లేదండి, నీకు ఏలుముద్ర కావాలి, స్టాంప్ కావాలి, అయ్యాలని గర్భంలో ఉంటుండగా అన్నీ చేశాడు. దేంట్లో ఉండగా? మూడింట్లో ఉండగా. ఇప్పుడు ఎట్టు బకెట్లో కూర ఎట్టంటే కూర ఏమవుతారు ఉంటారండి. దేవుడు ఎంత ఆశ్చర్యమేంటి! నువ్వు దేవుడికి ప్రాముఖ్యమైన దాని కనుక నేను ఒకసారి హాస్పిటల్లో ఒకటే చెప్పాను, శరీరాన్ని చంపేవాడికి ఎంతకాలం భయపడతావు? శరీరాన్ని చంపేవాడికి ఎంతకాలం భయపడతావు నువ్వు? అమ్మ, శరీరాన్ని చంపేవాడికి భయపడవద్దు. శరీరాన్ని ఆత్మని చంపేవాడికి మిక్కిలు భయపడి. పోలీసులకు ఎవరైనా ప్యాకెట్ ఆడుకుంటే ఏదైనా జోజమని ఆడుకుంటే పోలీసులు వస్తారు, పొరుగట్టి వెళ్ళిపోయి ఎంత ఉంటారు బాగుంటారు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు? మిక్కిలు భయపడి. ఎలా భయపడుతున్నాం? మనం భయపడుతున్నాం అంటాం కానీ భయం లేదు. పైగా జ్ఞానవంతుడని చెప్తాం, అన్ని ప్రార్థన చేస్తున్నాడని చెప్తాం, గొప్పవారని చెప్తాం, కానీ జ్ఞానము లేదు. జ్ఞానం ఏ జ్ఞానం? ప్రకృతి సంబంధమైన జ్ఞానం. చాలా మంది ఏమంటారు తెలుస్తానండి, నీకు అసలు లోజ్ఞానం లేదు, లోజ్ఞానం నా దగ్గర లేదు. మేము పిసరమేళ్ళు సముద్రంలో ఏటాడికి చేపలు పట్టుకునేవాడు. దేవుడు పిచ్చుకొని 10 సంవత్సరాల నుంచి చేయతే నేను చేయలేనని తిరిగాను, చిలవిడిగా తిరిగా, అన్నీ తిరిగా. అయినా సరే దేవుడు వదలలేదు, పొంగబెట్టాడు, మనసు మీద పెట్టాడు, నాకు పని చేయించుకుంటాను.
ఆయన వాకిచ్చేది, ఆయన మాట్లాడేది ఆయనే. దేవుని స్తోత్రం కలిగిన గాక, దేవునికి మహిమ కలిగిన గాక. ప్రేమను వల్ల దగ్గర చెప్పాను, మన దేవునికి ఎన్ని కృతజ్ఞతలు చెల్లించగా మనం ఇక్కడ ఉన్నాం. మనకన్నా ధనవంతులు, ఆస్తిమంతులు, గొప్ప గొప్ప పోయారు ఉన్నారమ్మా, లేదు. మరి మనం ఉన్నామంటే కారణం దేవుడు. మళ్ళీ ఇంకో కారణం ఇంకొకటి ఉంది. మనం ఎందుకున్నాం? దేవుడు సేవకుల ద్వారా మాట్లాడిన మాట అనుచరుల్లో మయంపరచడానికి ఉన్నాం. దేవుడు కాస్తున్నాడు, కానీ ఎందువల్ల ఉంచాడు దేవుడు మనకు తెలియాలి. ఎందువల్ల ఉంచాడు? భారం వస్తున్న ప్రజలారా, నీ భారం యెహోవా మీద మోపు. యెహోవా మీద మోపుకుంటా ఆది మీద యేసు మీద మోపితే మనకేం వస్తుంది? ఏమొస్తుంది? తిరిగిబాటు వస్తుంది. ఎందుకంటే పప్పుకి సంబంధమైన దెయ్యాలు కానీ కనుక అది మన మీద తిరుగుబాటు చేస్తుంది. ప్రేమ వల్ల ఎవరు చూస్తున్నామండి? మనం సమస్తంలోకి వెళ్ళిన ప్రభువులు క్రైస్తవులని మారిపోతున్న స్త్రీలని పురుషులని చెప్పేసేవాడు. అదే సమస్తంలో ఉన్నవారు పౌలు ఏమన్నారు? పౌల్ని ఈయన క్రీస్తుని రుజువు అవుతున్నాడు. ఈరోజు మనం క్రీస్తుని రుజువు అవుతున్నామండి. ఇతడు క్రీస్తుని రుజువు అవుతున్నాడు. ఈరోజు అవుతున్నామండి. మిమ్మల్ని నమ్మ అడుగుతున్నారు, అవుతున్నారండి? క్రీస్తుని రుజువు అవుతున్నాం మనం. మన ఏరియాలో చెప్పాలి, ఎవరైతే జనాభానైతే చంపేశాడో ఆ జనాభా ఇతరైనా కావాలని నటించొచ్చాడా లేదా అని మాట్లాడుతూ ఇంకా మండించబడితే వాళ్ళకి వెదజల్తుండగా ఇతడు క్రీస్తులో రుజువు అవుతున్నాడు. దేవుడు మహిమ కలిగిన కాక. క్రీస్తులో రుజువు అవుతే మనకు ఉపయోగం ఏంటి? ఆ సమస్యలోని ప్రజలను చంపేసిన ఆ పరిస్థితులన్నీ ఆ సమస్యలో ఉన్న వారు పరిస్థితులుగా లేఖనాలలో రాయించబడ్డారు. ఎందుకంటే పరిస్థితుల్ని అంటే దేవుడు ఊరుకోడు. ఏమన్నాడు? సౌల యాలని అసలు వాస్తవానికి సౌలు దేవుడిని విమర్శించాడండి? నిజం చెప్తామండి, విమర్శించాడా? అక్కడ ఉన్న ప్రజల్ని విమర్శించాడు. ఆయన నమ్ముకున్న వారిని విమర్శించాడు. కానీ యేసు ప్రభు ఊరుకోలేదు. ఆయన అడ్డం పడ్డాడు. అది నీతిమంతుల కోసం అడ్డం పడ్డాడు. అందుకే ఈ భారం యెహోవా మీద మోపితే నీకు ఇంకా తిరిగే లేదండి. ప్రేమైన వారా, మనం అనుకుంటాం పదాల మీద గణమేస్తూ దేవుడు ప్రార్థన చేస్తాడు. ఎంత యాతన పడిపోయేదో పాపం. నల్లగాలే లేచి వందనాలు చెప్పింది. ఐసీలోకి వెళ్ళి ప్రార్థన చేసి ఆమెకి చేతికి బైబిల్ చదవమని ఇచ్చాడు. నువ్వు ఈ బైబిల్ ధ్యానించు, నువ్వు త్వరగా వచ్చేస్తావు. నిన్ను బలపరచబడి ఆయన ఎందుకంటే ఈరోజు మన మధ్యన ఏ గాయం లేనట్టుగా దేవుడు అంటాడు. దేవుడు చూస్తాం కలిగిన కాక ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఇచ్చినవి కావాలి. తాగే నీళ్ళు మంచి నీళ్ళు కోరుతాం, తినే ఫుడ్లో మంచి కోరుతాం. దాన్ని నమ్ముకున్న మధ్యలో మంచి కోరుతాం. అసలు దేవుడి సంఘం ఎలా ఉండగలదండి? ఎలా ఉండాలి? ఖాళీ ఉండగలదు. కూర్చోడానికి కదా మనిషిని అంటుకొని ఇంకా ఎలా ఉండాలండి? ఊగించలేదు ఇదిగా బయట అలా సుఖంగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు రాజు, దేవుడికి మహిమ కలిగిన కాక. ఆయన భుజం మీద రాజు భారం ఇవ్వబడి ఉన్నది. అందుకే ఈ భారం కాడ రాజు భారం ఇవ్వబడి ఉంది కనుక ఈ భారం కాడ ఆయన మీదే మోపు. ఆయన మీద మోపితే ఏమవుతుందన్న? నీకు విశ్రాంతిని ఇస్తాడు. ఆయన కాడి సులువైనది, ఈజీగా ఉంటారు, సింపుల్గా ఉంటారు. ప్రేమ వలన మనం ఎవరు చూస్తున్నామండి? ఎంతకాలం మనం ఎలా ఉంటాం? సేవకుడు ద్వారా చెప్పబడిన వాడు ఏమన్నాడు? నీ మాట ఎవడు వింటాడో ఆడు నా మాట ఈయనని లోక సువార్తలో చెప్పాడు. నీ మాట ఎవడైతే వింటాడో ఏమంట? నీ మాట ఎవడైతే వింటాడో ఆడు నా మాట విన్నట్లేదని చెప్పాడు వేసే. మీరు వెళ్ళండి. మనం ఏం చేస్తాం? తెచ్చుకుంటాం, సాగుకుంటాం. లేదు, దేవుడికి ఇది సరిపోదు అంటాడు. ఈ రంగంపేట ఈ ఊళ్ళో ఈ ప్రజలకి నీకు చెప్పబడిన మాట ఏమంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఇది సరిపోదు, ఇంకా మాట్లాడాలి. ఇంకా మీరు ఏదైతే వ్యవచారపడుతుందో మీ మీద ఏదైతే దేవుడు విత్తనాలు అయిపోతున్నా అవి మీరు తీసుకెళ్ళి అనుచరుల్లో మయంకారంగా నిలబట్టాలి. దేవుని సూత్రం కలిగిన కాక అందరి చేతుల పైకి చెప్తుంది. దేవుని సూత్రం కలిగిన కాక
ప్రేమ వల్ల మనం విన్న మాట చెవుగల సంఘంతో చెప్పే మాట చెవుగల వాడు వినును గాక. సంఘంతో ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడు. మనం చెప్తామండి, మనం సొంత మాట చెప్తావా? సొంత మాట చెప్తే ఏమన్నాడు దేవుడు? అయిపోతావురా, పోతావురా అన్నాడు దేవుడు. ఏది తీయడానికి అవ్వదు, ఏది వేయడానికి అవ్వదు. మరి ఇలాంటి దేవుడిని మనం నమ్ముకున్నాం. ఆకాశానికి భూమిని నిర్మించిన వాడు, ఆయన పాదాల దగ్గర మనకు ఆరాధించిన భాగ్యం మనకి ఇచ్చాడంటే ఎంత గొప్ప ధన్యత అండి. ఇటువంటి ధన్యత మనం పొందుకుంటున్నాం. ఏమంటే చూడండి ఒకసారి అపోస్తల కార్యంలోకి వెళ్దాం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 8వ అధ్యాయంలో చూడండి, మొదటి మాట 2 వచనాలు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగాను. అపోస్తలులు యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతని గురించి బహుగా సౌలైతే ఇంటింట చూసి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును సంఘాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడండి? సంఘాన్ని పాడు చేస్తే ఊరుకుంటాడండి? ఇలాంటి సంఘాన్ని పాడు చేసిన ఏం చేశాడు దేవుడు? రాజులు కళ చెప్పే రీతిగా నిలబెట్టాడండి. ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పేవాడుగా నిలబెట్టాడండి. ఎలా చూడండి, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటాడు? అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయన క్రీస్తు అని రుజువుపరచుచు సమస్యలో కాపురమున్న యూదులను కలవరపరచండి. దేవుని సూత్రం కలిగిన గాక. ఏంటి ఏమన్నాడండి? అక్కడ ఉన్న యూదులను అందుకే కలవరపరిచాడు. ఈయన క్రీస్తుని అంటే అట్టి దగ్గర మనకి ఎందుకు రాదు? మనం వాయికు వినట్లేదు. విట్నాం చర్చిలో చర్చి బయట వెళ్ళాక ఎవరో దోమట్టుకుని దాని ఏం చెప్పారమ్మా మీ పాస్టర్ గారు అంటే అక్కడ ఎదుర్చలే రీతిగా లేదు. అంటే మన ఆలోచన ఎక్కడ ఉంది? దేవుడి మాట అంటాం, ప్రభునే చూస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మన దేవుడు ఏమంటాడు తెలుసా? ప్రభుని చూడట్లేదు. మీరు చర్చిలో ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థన చేయట్లేదు అంటారు. పెదాలపైన కనిపిస్తున్నారు కానీ హృదయానికి దూరంగా అంటున్నాడు. యెషయా గ్రంథంలో ఏమంటాడంటే 29వ అధ్యాయం 13వ ఈ ప్రజలు ప్రభు ఈ విధంగా కనిపించుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నన్ను పెదాలపై నన్ను కనపరుచున్నారు కానీ హృదయానికి దూరంగా ఉన్నారన్నాడు. ప్రేమ వల్ల ఎలా ఉండాలి? మనం సంఘాన్ని ఎలా బలపరచాలి? సంఘాన్ని ఎలాగా మనం పైకెత్తుగా తీసుకెళ్ళాలి? నిన్ను అడుగుతాడు, అందరిని అడుగుతాడు. సంఘం ఎంత పడాలి? ఆయన రాకడికి పైకి ఎత్తబడే సంఘంగా ఉండాలి. అది మాకు వీరికైంది. తిన్నప్పుడు వాయిద్యం తిన్నప్పుడు తీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. అది చెప్పాలంటే మనకు సేదైపోతుంది. అవుతుందా లేదా? చెప్పాలంటే సేదైపోతుంది. ఆడితో నాకు గొడవ ఉంది, ఈమెతో నాకు తరగతి ఉంది, ఎలా చెప్పాలి అని ఆలోచిస్తాం. నువ్వు చెప్పితే దేవుడు నీ నోటి నుంచి మాట్లాడతాడు. దేవుడు చిత్రం కలిగిన కాక నువ్వు చెప్పడం మొదలెడితే ఆయన మాట్లాడతాడు. ప్రేమల వల్ల ఆయన ఎలా మాట్లాడుతుంది తెలుసా? ఆయన అగ్ని అంటే దేవుడు, ఆయన నేత్రాలు అగ్ని చూడబెట్టి, ఆయన స్వరం అగ్ని వంటిది. ఆయన ఒక్కసారి అకాలంలో నరకలోకి వెళ్ళిపోని గడ అకాలంలో ఎండిపోయిన ఎముకలు ఏం చేశాడు? పైకి లేపాడు. అది జగన్ వల్లరా మనం విన్నది విడిచిపెట్టే వారికి ఉన్నాం. మనం ఒకసారి పరిస్థితి క్రీస్తును రుజువుదామా లేదా? మనం ఒకప్పుడు అందరూ ఎలాంటి తెలుసండి, అందరూ ఎలాంటి తెలుసు. ఒకప్పుడు దేవుని పాదాల దగ్గర రానినప్పుడు ఎలా ఉన్నామో తెలుసు. కానీ మొదటి స్థితి ఉందా? మనం మొదట ఏ ఆశతో వచ్చామో ఆ స్థితి ఉందా?
అన్ని చేస్తున్నాం. అన్ని చేసినా, ఏమి వేసినా, బరకాలు వేసినా, కుర్చీలు వేసినా దేవుడు పరలోకం ఇవ్వడు. పని చెయ్యొద్దంటలేదు అని పరలోకం ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? వాయికి వినలేదు కనుక. నీ పక్కవాడు అడిగితే నీ పక్కన కూర్చున్నారు కానీ కూర్చుని వారు అనిచోట్లైనా సరే వాళ్ళతో నువ్వు దేవుడు మాటలు ఆయన లేఖనాలను ఎత్తిపెట్టి మాట్లాడలేదు. మాట్లాడే ఇంట్లో అడవులు ఎప్పుడు ఎక్కువ ఉంటారు. మొగలు ఎక్కడున్నారు? ఎక్కడున్నారండి? ఉన్నారండి? మీ మనుషులు ఉండిపోయారు, దేవుడు లేడు. నా భర్తలు రాలేదు అని ఒక యాదన. నా భర్త ఎందుకు రాలేదు? సేవకుడు ఈ రోజు నాతో ఇంత గొప్పగా మాట్లాడాడు. ఆ మాటలు ఎంత చెల్లే వారికి ఉంటే ఈ జీవితంలో తిరిగి ఉండదండి. దేవునికి సూత్రం కలిగిన కాక ప్రేమ వలన రెండు మాటలు చెప్తున్నాను. ఈ రోజు మనం క్రీస్తును రుజువు అవుతే మనకి కలిగే ఫలము ఇంత కాదు, ఊగించలేదు. ఒక అమ్మంట చాలా ఉన్నాడు. ఆమె ఒక ఆయన రాజు ఉన్నాడు, పని చేస్తున్నాడు, దేవుడిని నమ్ముకున్నాడు, చర్చికి వెళ్తున్నాడు వస్తున్నాడు. కానీ రాజు ఇంట్లో ఉన్న ఆమె ఇక్కడ పని చేస్తుంది, దేవుడికి ఇచ్చింది, దేవుడికి ఇస్తుంది, దేవుడు పరిచయం చేస్తుంది. ఆ రాజు భవనం దగ్గరికి వచ్చే వారి దగ్గర దేవుడి ఇత్తనాలు తెలిసింది. కానీ రాజు ఎవరితో మాట్లాడట్లేదు. ఏం చెప్పినా సరే రాజకీయ ప్రకారంగానే మాట్లాడుతున్నాడు, ఇంకేం చెప్పట్లేదు. కానీ ఒక రోజు ఎత్తబడాక ఆ రాజుని తీసుకెళ్తుంది దేవదూత అనిపోయింది. రాజుని తీసుకెళ్తుంది. కానీ ఒక దిక్కుల అంతా బంగారంతో భవనాలు ఉన్నాయి, కింద కాలు కింద కూడా బంగారం. ఇప్పుడు మనం వెంటనే తలకెట్టుకుని అన్నాటి అక్కడ ఏం చేస్తుందట? బంగారపు రోడ్లు ఉంటాయంట, బంగారపు ఉన్నాయి. కానీ ఒక భవనం అటుగా జగజగ మెరుస్తుందంటారు. దూతని అడిగినాడు ఈ రాజు. ఏమని అడుగుతున్నాడు? అయ్యా, ఆ భవనం ఎవరిది? ఎక్కడ ఉన్నాయి కదా, అది ఒకటిగా బాగా జగజగమంటుందంటే అది నీ దగ్గర పని చేసే ఆవిడదేనైనా. మరి అలా కొంచెం దూరం నడిచేస్తూ అక్కడ ఒక తాటగిరి కనబడదండి. తాటగిరి లాంటి బంగారం అండి కనబడ్డదండి. ఇదే ఇంత బంగారం తాటగిరి ఉంటుందంటే అడిగాడంటే ఆయన దేవదూతని అడిగితే, ఈ తాటగిరి నీదే, దేవుని దర్శనం కలిగింది కాక. మన తాటగిరి కావాలా, బంగారం పంప కావాలండి? బంగారం పంపే కావాలి. ఇక్కడ మనం చేతులు కట్టుకుందాం, బంగారం చెవులు కట్టుకుందాం, అన్నో చూస్తాం, బాగా అంగరాలు చూస్తాం. కానీ నీ కాలి కింద నీవు దేవుని దృష్టికి ప్రాముఖ్యమైన దారువు. నీ భర్త కూడా ప్రాముఖ్యమైన వాడే. నువ్వు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త మాట్లాడుకుంటున్నారా? ఎంత అంగలార్చినా, ఎంత ఉపవాసం ఉన్నా సుఖం ఉందండి. ఆయన ఏమన్నాడు? అసలైన శిశులైన ఉపవాసంతో వ్యాధులు ఎక్కిత నిజమైన ఉపవాసం అన్న దేవుడు సూత్రం కలిగిన గాక. ఆ కార్యాల పట్ల ఈ రోజు నిరజ మన మధ్యన ఉంది. చాలా మందికి సాయం చేసింది పాపం. ఉన్న రోజులు ఎవరన్నా ఆకలి వస్తే అన్నం పెట్టే గుణము దేవుడు ఇచ్చాడు కనుక ఈ రోజు మన మధ్యన దేవుడు పెట్టాడు. మరి మన సమస్యలు మనల్ని ఎలాగే అంటారు? మనం ఏమంటున్నాం? టెన్షన్ పడిపోయింది. మా టెన్షన్ పట్టుకొని లెక్కలేకపోయింది, నేర్చు అయిపోయింది. ఎందుకమ్మా అలాగా? ఎందుకు టెన్షన్ పడుతున్నాం? ఎందుకు కంగారు పడుతున్నాం? ఏమైపోతుంది? చెప్పేస్తే పోతాం అని రాజు ఉంటే క్రీస్తులో రుజువు అవి మనం నడిస్తే ఇంకా అంతకన్నా బంగారు భవనం ఏముందండి? ఎంత కావాలి నీకు? అంత ఉంది ఆయన దగ్గర. ఆకాశ మంచి ధననిధులను కుమరిస్తాడు. ఆకాశం ఏమన్నాడు? ఆకాశ మంచి ధననిధులు. దీపదేశకాండంలో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో? దీపదేశకాండంలో 28:12 అంటాడు. ఆకాశ వస్తువు తన కాలమందులు వచ్చిన నువ్వు అనేక మందికి ఒప్పించుతావు కానీ ఒప్పు చేయవు. ఎప్పు అనమాట వడ్డీ అనుకోకండి. ఉప్పు అంటే ఇచ్చే రీతిగా, నువ్వు ఇచ్చే గుప్పులు ఇప్పే రీతిగా అంటాడు. కానీ నువ్వు తీసుకున్న రీతిగా ఆ దేవుడు అంటాడు. తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. అలాంటి దేవుడిని నమ్ముకొని మనం ఎందుకంటే మనం అలాగే ఆలోచిస్తాం. చాలా ఆలోచిస్తున్నప్పుడే కదా మనం దేవుడిని నమ్మం. దేవుడిని నమ్మి మనం ఈరోజు మా ప్రాంతంలో చాలా మంది చదువులేదు. ఈయనేం చెప్తాడులే వాక్యం ఎన్ని వాళ్ళు ఉన్నారు. కానీ మిచ్చిరి కొట్టునట్టున్నా సరే 100 మందిని తగ్గరండి. వాళ్ళకి మిచ్చిరి ఇవ్వనా సరే రాడు మాత్రండి, రావద్దనా సరే రాడు మాత్రం.
దేవుడు అలా నిలబడతాడని నేను అప్పుడప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు నేను చూస్తాను. అల్లాడి చూస్తానట అకస్మాత్తుగా. మరి మన జీవితంలో, మన అందరి జీవితంలో అకస్మాత్తుగా ఎందుకు చూడలేము? ఆలోచన చేస్తున్నట్టు నువ్వు ఏదో చిన్న పొరపాటు చేసి ఉండవచ్చు అండి. ఇంట్లో చిన్న చిన్న పిల్లలు సిద్ధం చేశారనుకో, ఇంతంత పిల్లలనే వదిలేస్తానండి, అది నెలపడికి ఎంత అవుతుంది అంత అవుతుంది. అలాగే చిన్న చిన్న పాపములన్నీ, చిన్న చిన్న దోషాలన్నీ ఇంత అయిపోతుంది. ఆ పాపము నీకు మించింది అయిపోద్ది, నీకు సమీక్షలేదు అయిపోద్ది. అందుకే మనం పాపులు రక్షకుడు నమ్మి ఉన్నాం. దేవుడు సూత్రం కలిగిన కాక ఎంతోమంది అంటారు దేవుడు కొందరు ఏమంటారంటే పైసలు దేవుడు 2026 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఎలా సబ్మిట్ చేస్తాడు దేవుడు? ఇప్పుడు ఎలాగా సబ్మిట్ చేస్తాడు? ఎలా సబ్మిట్ చేస్తాడండి? క్షమిస్తాడు? ఇప్పుడు క్షమించమని అడిగితే క్షమిస్తాడండి? ఎలా క్షమిస్తాడండి? 2000 సంవత్సరాలు అయిపోయినాయి మరి 2000 సంవత్సరాల కిందట చనిపోయిన ఆయన ఈ రోజు మనం క్షమించమని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు ఇంకా పాపంలో ఉండగానే నేను నీ కోసం మరణించాను అన్నాడు. దేవుని సూత్రం కలిగిన కాక. మరి మనం ఎందుకు ఆయన కోసం శరీరంగా మరణించము? మనం ఎందుకు ఆయన కోసం శరీరంగా మరణించి ఆయన పని చేయము? గమనించారండి? ఎప్పుడైనా చచ్చిపోని వారుగా ఉండాలి, నింపది కలిగి ఉండాలి, శరీరంగా చచ్చిపోవాలి. శరీరంగా చచ్చిపోయేటప్పుడే ఆత్మలో నువ్వు పైకి ఎత్తబడతావు. దేవుని సూత్రం కలిగిన కనుక చచ్చిపోమంటే సరే చచ్చిపోమని కాదు, నీ ఆలోచన, నీ భారం యెహోవా మీద మోపరీతిగా సమస్త జనులను నా వద్దకు రండి అని పిలిచినప్పుడు ఆయన స్వరం విని వెళ్తున్నావా? ఈరోజు అనేక మంది వినకుండా ఉండిపోతున్నారు, అలాగే చూసుకెళ్ళిపోతారు. కానీ రాదు, నేను ఏదో అలా చెప్తారు, గడికి పాపం అంటారు. కానీ మనం ఏం చేస్తాం? ఆయన కోసం అంగలార్చి ప్రార్థన చేస్తాం. అది అర్థం కాదు. ఎప్పుడు అర్థం అవుతుంది? దేవుని పాదాల దగ్గరకు వచ్చాక వీళ్ళందరూ నా కోసం ఆ రోజు మొరపెట్టారు కనుక ఈ రోజు నేను వచ్చాను. ఎందుకు కదండి ఈ రోజు నీరసం వస్తే మనం మొరపెట్టబడి కదా ఇక్కడికి వచ్చింది. వచ్చిందా? రాలేదండి? రాలేదా? ఆత్మ ఉందండి ఏమన్నా నా మధ్యన నిరసంగానే ఉంది. దేవుని సూత్రం కలిగిన కాక అందడ అతి ఆరోగ్యం పొందుకోవాలి, ఇంకా గొప్ప విడుదల పొందుకోవాలి. యెహోవా రఫా, దేవుడు ఆమె స్వస్థపరచాలి ఇంకా గొప్పగా. ఆయన కేడుముగా ఉన్నాడు, ఆయన అందరికీ కేడుముగా ఉన్నాడు. దేవుడు మన అందరినీ ఒక్కొక్కరిని ప్రాముఖ్యంగా అనుకున్నాడు. ఇటువంటి దేవుని నమ్ముకున్న మనం ఎలా ఉన్నామో, మన విధానాలు ఎలా ఉన్నాయి, మన ఆలోచన ఎలా ఉన్నాయి ఒక్కసారి గమనించండి. ప్రేమ దేవుని సంగమా, మీ హృదయాలలో పరిశుద్ధాత్ముడు ఆయన ఆలయం ఎవడైతే పాటు చేస్తాడో ఆడిని దేవుడు పాటు చేస్తాడు. ఆయన ఆలయంలో నిర్లక్ష్యం చేసి ఉండగాడు. మందిరంకి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరంకి వెళ్ళేటప్పుడు కాదు, ఆయన ఆలయం నీ హృదయంలో ఉంటేనే నువ్వు ఎలా ఉండాలి? గొప్పగా ఆనందంతో, ప్రతిరోజు ఉల్లాసంతో, సంతోషంతో ఉండాలి. ఆ ఆనందం లేదు ఈ రోజు ప్రజలు. తాగామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారు నా ప్రాణమా తిరుగు సంతోషించము, పని చేసుకున్నాం రోగం వస్తే వేల తెల్లాడుతున్నాం. కానీ దేవుడు మనకి ఎందుకు మనం నిర్లక్ష్యం చేసి ఉండాలి? శరీరానికి భయపడవద్దు, శరీరాన్ని చంపేవాడికి అస్సలు భయపడవద్దు. దేవుడు మనల్ని క్రీస్తును పోలి నడమన్నాడు, నన్ను పోలి నేనాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి. దేవుడు శుద్ధం కలిగిన కాక. మీరు పరిశుద్ధంగా ఎందుకు ఉండాలంటున్నాడు దేవుడు? ఏమంటాడు? నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఈ రోజు ధనవంతులు ఏమంటారు? నా దగ్గర పని చేస్తున్నావు కదా, ఇంకో నువ్వు ఎంతో కాలం పని చేస్తున్నావు, ఇంకో నేను కొంత దొప్పిస్తాను, నేను ఎంతో బాగుపడ్డా, ఈ దొప్పిడికి పని పక్కన సాపెట్టుకో బ్రతుకు అంటాడండి. అంటూ ఎప్పుడు కూలివాడుతాడు. కానీ నా దేవుడు ఏమంటాడు తెలుసా? నేను పరిశుద్ధుడు కనుక నిన్ను పరిశుద్ధపరచుకొని నా పక్కన సింహాసనం నీకు ఇస్తాను. మరింత మాట ఎందుకంటే నిరాశ చేస్తున్నారు ప్రజలు. జ్ఞానమైన విడిచిపెట్టి ప్రకృతి జ్ఞానం, దెయ్యాల జ్ఞానం పెట్టుకు ఆడబడుతున్నారు. దెయ్యాల జ్ఞానం ఏం చేస్తుంది? ఆత్మజ్ఞానం. నీ భర్తలో పడి నీలో పడి నీ భర్తలోకి ట్రాన్స్లింగ్ అయిపోయి ఏమవుతుంది? చాలా సదనం చేసేద్దండి. రేపటి వల్ల రా అలాంటి నేను ఒకప్పుడు గంజాయి అన్నో ప్రతిదీ చేయలేదు, ఏది లేదు.
ఈ రోజు చాలా మంది ఎందుకు ఫాస్ట్గా మీరు ఎందుకు ఇలా పాడైపోతున్నారు, ఇలా సన్నంగా అయిపోతున్నారంటే అని అంటారు. కొంచెం గెత్తెట్టుకుంటే తిండి తెక్కించి వెళ్తారు. గెత్తెట్టించారు. నువ్వు ఇలా తినంటే ఏం చేస్తున్నావు, తగ్గించి తింటాం. ఏమన్నాడు, తిండి బోతులారా గొంతుకాడ గెత్తెట్టుకుని అన్నాడు. దేవుని చూసిన కలిగిన కాక అది నాకేంటి ఒకప్పుడు బలం చూసుకున్నా, నాన్నకాన్ని చూసుకున్నా, తిరిగి పడిస్తాను. ఎక్కడెక్కడికో వాళ్ళు వెళ్ళిపోవడానికి సెటిల్మెంట్ మాట్లాడికి వెళ్ళిపోరు. ఈరోజు నా దేవుడు నన్ను ఎంతైతే విమర్శించాను అవతల అంత విమర్శ నేను పొందుతున్నాను. ఈరోజు ప్రేమ వల్ల మీతో మాట్లాడితే ఒకసారి దేవుడు ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరిచే వాక్యమును వెదజల్లేవారుగా, వాక్యాన్ని వెదజల్లేవారుగా ఈ ప్రజలు ప్రభువే స్వయంగా సెలవిస్తున్నాడు. ఏమని, ఈ ప్రజలు నోటి మాటతో ఎంతకు వస్తున్నారు, పెదాలపైన నన్ను గణపెడుతున్నారు. ఈ మాట ప్రభు నుంచి మనం తీసుకోగలము. ప్రభా మేము అలాగా పెదాల మీద గణపరిచే వారు ఉండము. ప్రభా మనం ఎన్నడూ పెదాల మీద గణపరచు, మేము నిన్ను హృదయాలలో పెట్టుకొని పూజిస్తామయ్యా అని వారి చేతులతో ఒకసారి దేవుని సూత్రాలు చెప్తాం. దేవుని సూత్రం కలిగిన కాక దేవుని ఆరాధించేవారు ఉన్నారు, దేవుని స్థుతించేవారు ఉన్నారు. సేవకుడు ద్వారా ఏమైతే మాట్లాడబడుతుందో ఎన్నో ఎన్నో దారులు జరుగుతున్నాయి. నాకు ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచి, తెలిసిన సేవకుడు, నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వస్తాను. ఈరోజు ఫ్యామిలీతో నాకు రావడం నాకు తెలిసిందే. ఎక్కడికి వెళ్తానో ఇప్పుడు ఎలా వస్తానో తెలియదు. ఒకసారి ప్రయాణం చేస్తూ అమలాపాల నుంచి ప్రయాణం చేస్తూ ఉదయాన్ని పురుక్కో నిద్రపోతూ గడిచి వెళ్తున్నాను. ఎంపీ కేర్ ఉంటారు కదా, చేపలు వేస్తారు బాక్స్లో, అది దాని మీద చేపలో ఎగిరి ఇలా వస్తుంది నా మీద మొదలు అక్కడ ఒక సెయ్యి అలా వస్తుందేమో, వెనకాల కారు కట్టక పడ్డది, చనిపోవాలి. ఆ రోజు నైట్ ప్రార్థన, పొగులు ప్రార్థన, అది దేవుడు నన్ను ఆ రీతిగా వాడుకున్నాడు. కానీ ఇద్దరు లేదు, ఇక్కడ రావాలని నా కుటుంబం కోసం కూడా నైట్ అలా ప్రార్థన చేశాను. 4 గంటలుగా ప్రార్థన చేసి తెల్లారి గంటలు పడుకొని కాసేపు పడుకొని వచ్చినట్టు తెల్లారిపోతే నిద్ర రాత్రి అన్నారు. ప్రేమ వల్ల మన విధేయత, మన ప్రార్థన సహవాసము దేవుడితో గడపాలి. ఆయన నేను ఎందుకు దీవించడు, నువ్వు ఎందుకు చింతిస్తావు, నువ్వు ఎందుకు బాధపడతావు, నన్ను దీవించట్లేదు నా ప్రభు, నా ఒప్పుడు అన్నీ చేర్చాలా. నీకు పుట్టించినప్పుడు అన్ని సంపూర్తి నువ్వు ఏం చేస్తున్నట్టు ఆయన కీర్తుంటే ఒక పక్క నుంచి ఎక్కించుకుంటున్నావు, ఆయన తొలగిస్తుంటే పక్క నుంచి రామన్న బాధలు లోక జ్ఞానాన్ని దయ్యాన్ని నువ్వు ఇంట్లో పిలుచుకుంటే ఏమవుతుంది, తనకన్నా 7 సెంట దయ్యాలు వచ్చి నీ ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది నీకు ఒకసారి మొదటి స్థితి కంటే తర్వాత స్థితి చాలా దారుణంగా ఉంటారు. అందుకే ప్రేమ వల్ల గమనించండి, దేవుడు ఏమంటాడంటే క్రైస్తవులు నీతిమంతులు విమర్శించేవారు ఎప్పటికైనా నేను విమర్శిస్తున్నాడా అంటే దేవుడి పని చేస్తాడని ఆమె పలికి, నా దేవుడి పని నువ్వే చేస్తావు అని పలికి. విమర్శించేవాడు ఆయన పిల్లలు విమర్శిస్తే ఆయన ఊరుకోడు, సంఘాలు పాటించేవాడిని వదలడు ఆయన, ఖచ్చితంగా అడ్డం పడిపోతాడు ఆయన. మనం అనుకుంటాం మన చేతులతో బతికేస్తున్నాం. నీకులా పని చేసుకునే వాళ్ళు మేడ మీద కొనుక్కొని తెచ్చుకోవట్లేదా, నీకులా పని చేసుకునే వాళ్ళు ఎంతైపోయింది ఇంటికి వస్తున్నారా, మరలా ఇంటికి వస్తున్నావు అంటే కారణము దేవుడు, కారణము నువ్వు దేవుడు మాటలు వెదజల్లుతావని. ఈ రోజు కాపన రేపు కాపన మళ్ళీ వారం కాపన మళ్ళీ వారం